ఇక రోజా గురించి మాట్లాడుకొని అక్కడి నుండి వెళ్తూ ఉండగా అదే సమయానికి అటుగా సత్య వెళ్తూ ఉంటుంది. అయ్యో నన్ను చూసేస్తుందా ఏంటి అనే విధంగా అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది చామంతి. ఇక అప్పుడే అమ్మ అటెందుకు వెళ్తున్నావమ్మా, త్వరగా రామ్మ, నీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు అనే విధంగా చెప్పగానే ఇక వెంటనే పదండి నాన్న అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. అమ్మయ్య నన్ను చూడలేదు అనే విధంగా అనుకుంటూ ఇక ఇంట్లోకి గబగబా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక అలా రాగానే వెంటనే చిట్టి ఎదురుగా వచ్చి నిలబడుతుంది. చిట్టి, నువ్వే ఎలాగైనా నాకు సాయం చేయాలి, రోజాని చంపాలని చూస్తున్నారు, నువ్వే ఏదో ఒకటి చేయాలి, నువ్వు నాకు అండగా నిలబడాలి, నన్ను క్షమించు చామ్, నేను అలా చేయలేను, ఎందుకంటే నేను ఆ రోజాని ఎప్పటికీ క్షమించలేను. ఎందుకలా అంటున్నావు చిట్టి, అలా మాట్లాడకు చిట్టి, ఎందుకలా మాట్లాడుతున్నావు, ఎందుకంటే అసలు తనకి దయా జాలి గుణం అనేది ఏదీ లేదు. ఎందుకో తెలుసా, నిన్ను ఏ రోజైతే ఇంట్లో నుండి మెడ పట్టుకొని బయటికి గెంటేసిందో ఇక ఆ రోజే తనని ఎప్పుడు క్షమించకూడదని నిర్ణయించుకున్నాను. అలాంటిది ఇప్పుడు తన కోసం కాపాడమని అడిగితే నేను ఎలా కాపాడగలను, నేను ఏమీ చేయలేను అని అంటూ అక్కడి నుండి చిట్టి వెళ్ళిపోగానే ఇక ఆ మాట విన్న చామంతి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక అదే సమయానికి హర్ష మాత్రం రామ్మ ఈరోజు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అని అంటూ తీసుకుని వస్తూ ఉంటే, అమ్మ పద అమ్మ, హ్యాపీ మదర్స్ డే మామ్ అని ఈ విధంగా అందరు కూడా విషెస్ చెప్తూ ఉంటారు రామాదేవికి. రామాదేవి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక హర్ష మాత్రం పూల అలంకరణ చేసి తన తల్లిని అలా నడుచుకుంటూ తీసుకొని వస్తూ ఉంటారు. అమ్మ నన్ను ఆశీర్వదించో అని అంటూ తన తల్లి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటే, అమ్మ నన్ను ఆశీర్వదించమ్మా అని విధంగా అంటూ అర్జున్ కూడా రామాదేవి ఆశీర్వాదాలు తీసుకోగానే, నువ్వు కూడా నన్ను ఆశీర్వదించు మమ్మీ అనే విధంగా అంటూ సత్య కూడా ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అది ఎప్పుడెప్పుడు క్రింద పడుతుందా అని పైనున్న బల్బ్ని అలానే చూస్తూ ఉంటారు. అసలు వీళ్ళు ఏం చేయబోతున్నారు, మా అక్కని ఎలా చంపబోతున్నారు, మా అక్కకేమో తెలియట్లేదు, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటే, ఇక మరోవైపు ప్రేమ్ మాత్రం చందు దగ్గరికి వెళ్ళి, చందు ఏం చేస్తున్నావు, ఈరోజు మాతృదినోత్సవం, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, పద హాల్లోకి పద అని అంటూ తీసుకెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే రామాదేవి వస్తుంది. ఇక రామాదేవి అలా చందును చూసి, ఆగు, నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు అని అంటూ చెంప చెడలు మన పీకగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక చందు క్రింద పడిపోతుంది. రామాదేవి, నువ్వు అలా తనని కొట్టడం కరెక్ట్ కాదు, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా, ఏంటండి నన్ను అంటున్నారు, నాకు నచ్చని పని చేస్తే నాకు నచ్చదని తెలీదా, అంటే ఈరోజు మాతృదినోత్సవం కదా, తను కూడా ఒక తల్లి లాంటిదే కదా, అలా అని తీసుకుని వచ్చాను అని విధంగా అంటూ ఉంటే, నాకు నచ్చని పని చేస్తే నచ్చదని తెలుసు కదరా, ఎందుకు తీసుకుని వచ్చావు, లే చందు లే, రామాదేవి ఇది కరెక్ట్ కాదు, అవును నువ్వు చేసేది ఏది కరెక్ట్ కాదు, మీరేదైనా చెప్పండి, ఈ విషయంలో మాత్రం ఎవ్వరు చెప్పినా నేను వినను వినను వినను, అయినా నీ స్థానం ఏంటి, ఈ ఇంట్లో నీది పని స్థానం, పని దానివి పనిలాగా ఉండాలి, కానీ నా ఎదురుగా వచ్చి నిలబడితే నేను ఎలా ఒప్పుకుంటాను, పో ఇక్కడి నుండి వెళ్ళిపో అని రామాదేవి అనగానే ఇక అక్కడి నుండి చందు బాధపడిపోతూ వెళ్తూ ఉండగా, ఆగు, నీ కళ్ళ ముందే ఈ మాతృదినోత్సవం నీ సంతోషంగా జరుపుకోవాలి అనే విధంగా అనగానే వెంటనే బాధపడిపోతూ వెనుతిరిగి చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం అందరూ కూడా తల్లి గురించి గొప్పగా చెప్తూ ఉంటారు. అంతలో రోజా, నాకు అత్తయ్య ఒక తల్లి లాంటిది, నాకు తల్లి లేకున్నా తల్లి ప్రేమను పంచుతుంది, ఈ ఇంట్లో అరుణ్తో నేను పెళ్లి చేసుకొని అడుగు పెట్టగానే నన్ను ఎలా రిసీవింగ్ చేసుకుంటారో ఏమో అని కాస్త కంగారు పడ్డాను, కానీ అత్తయ్య నన్ను కూతురులాగా చాలా బాగా చూసుకుంటుంది, అంతే కదా అత్తయ్య, అవును నేను నిన్ను కోడలిగా అంగీకరించలేదు, కానీ ఈ ఇంట్లో అందరూ చెప్పాక, నీ పద్ధతి నీ సంస్కారం చూశాక నిన్ను కూడా నేను ఒక బిడ్డలాగా చూసుకోవాలని నిర్ణయించుకున్నాను, జన్మనిచ్చిన తల్లి ఉంది, కానీ ఆ తల్లి పంచే మమకారం ఇంకొక ప్రేమలో కూడా చూస్తున్నాను, అందరి తల్లులు ఒకేలా ప్రేమను పంచుతారు, కన్న కొడుకులా భావించి గోరు ముద్దలు తినిపిస్తూ ఉంటారు అని చంద్రిక వైపు చూస్తూ అలా ప్రేమ్ చెప్తూ ఉంటే రామాదేవి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక చామంతి కూడా తన తల్లితో జరిగిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుని చాలా బాధపడిపోతూ ఉండగా, ఇక అప్పుడే అలా ప్రేమ్ మాట్లాడుతూ ఉండగా జగదీష్ అలా పైకి చూస్తూ ఉండగా, అంటే అదే నాకు క్రింద పడేది అని చామంతి అనుకుని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే రోజాపై పడబోతూ ఉండగా ఇక అప్పుడే చామంతి పరిగెత్తుకుంటూ వచ్చి వెంటనే రోజాని క్రింద పడేయగానే అది క్రింద పడిపోతుంది. అద్దాలన్నీ కూడా పైన పడతాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు, ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎప్పుడు లేంది ఇలా ఎందుకు జరుగుతుంది, అంతలో చామంతి పెట్టుకున్న స్పెట్స్ క్రింద పడిపోగానే, నువ్వా చామంతి, ఇదంతా దీనివల్లే, ఈ చామంతి ఎప్పుడైతే ఈ ఇంట్లో అడుగు పెట్టిందో ప్రతిసారి ఏదో ఒకటి చేస్తుంది,
ఇదే ఈ ఇంట్లో అడుగు పెట్టింది కదా, ఇప్పుడు దీన్ని క్రింద పడేలా చేసింది. రోజా ప్రాణాలు పోవాలని చూస్తుంది. ఆపుతావా? ఎందుకలా మాట్లాడుతున్నావు భ్రమర? ప్రతిసారి చామంతిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? తను వస్తేనే ఇదంతా జరిగిందా? అసలు తను ఎందుకు వచ్చిందో తనని అడిగి తెలుసుకుంటే అర్థమవుతుంది కదా. అంటే ఇక్కడ నాకు సంబంధించినవి కొన్ని ఉన్నాయి బాబుగారు. అందుకే అందుకే వచ్చాను. విన్నావు కదా ఏం చెప్పిందో అని విధంగా అనగానే ఇక భ్రమర నోరు మూసుకొని కోపంగా చూస్తూ ఉంటుంది. అయినా అమ్మ, ఈరోజు మాతృ దినోత్సవం, నువ్వు ఇలా కోపంగా ఉండడానికి వీల్లేదు. నువ్వు సంతోషంగా ఉండాలి. నువ్వు సంతోషంగా జరుపుకుంటేనే మేమందరం సంతోషంగా ఉంటాం కదమ్మా. నువ్వు అలా ఉంటే ఎలా చెప్పమ్మా అని విధంగా అనగానే ఇక రమాదేవి కూడా అలానే చూస్తూ ఉంటుంది. ఇక తనకు ఏం కావాలో ఇచ్చేసే రమాదేవి, వెళ్ళి తీసుకో అని అనగానే వెంటనే ఇక వెళ్ళి తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక కోపంగా అక్కడి నుండి రోజా చూస్తూ ఉంటుంది. మరోవైపు చంద్రిక దగ్గరకు వస్తాడు ప్రేమ్. ఏంటి బాబు ఇలా వచ్చావు? నువ్వు పంచిన ప్రేమను నేను ఎలా మర్చిపోతానమ్మా? నువ్వు చిన్నప్పుడు నేను పడకుండా నువ్వు నన్ను సైకిల్ పట్టుకోవటం, గోరు ముద్దలు చినిపించడం, నాకేదైనా అయితే నువ్వు విలవిలలాడటం అవన్నీ నాకు తెలుసు. నీలో నేను తల్లిని చూసుకుంటున్నాను. నాకు ఇద్దరు తల్లులు, నువ్వు అమ్మ. తప్పు బాబు, నేను పనిదాన్ని. నువ్వు అలా అనటం కరెక్ట్ కాదు. ఎందుకమ్మా అలా అంటున్నావు? అమ్మ కంటే ఎక్కువగా నీ ప్రేమలో నేను చూస్తున్నాను. తప్పే లేదు అని అంటూ ఉంటాడు. సరే అమ్మ, ఇదిగో నీతో నేను మాతృ దినోత్సవం సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకుంటున్నాను. కేక్ తినమ్మా, నువ్వు నాకు తల్లి లాంటి దానివి. తినిపించగానే చంద్రిక చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. మరోవైపు ఏమైంది చామంతి? ఆ రోజా ఒప్పుకుందా? చెప్పు చామంతి. యువరాణిగా సాక్ష్యం చెప్పడానికి వస్తానని చెప్పిందా? లేదు బాబు. ఏమని చెప్పాలి? ఎలా చెప్పాలి బాబు? సాక్ష్యం చెప్పడానికి రాను అని అంటుంది. అయ్యో, మరి ఇప్పుడు ఎలా? నువ్వెన్నిసార్లు తనని ఆపదల నుండి గట్టెక్కించలేదో అలా అనటం కరెక్ట్ కాదు కదా అని విధంగా అంటూ ఉంటే ఏమని చెప్పను? తను మేడలు కట్టుకుంది. ఆ మేడలతోనే సంతోషంగా ఉంది. ఏం చేయాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని అనుకుంటూ లోపల చామంతి చాలా బాధపడిపోతూ ఉంటుంది.